రాష్ట్రంలో కింది స్థాయి ఉద్యోగుల బాధలు ఎలా ఉంటాయో, మరీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్‌లో అయితే కింది స్థాయి పోలీసులను, కింది స్థాయి ఉద్యోగులను ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారో ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు గానీ, చాలా ఘోరంగా ట్రీట్ చేస్తారు. తాజాగా కూడా అనంతపురం జిల్లా పోలీసులో ఒక ఏఆర్ విభాగంలో ఒక హెడ్ కానిస్టేబుల్ డ్రైవర్‌గా విధులు, ఆయన డ్యూటీ డ్రైవర్‌గా ఒక హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ అనే ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటూ కత్తితో ఛాతీలో పొడుచుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. అది కూడా లైవ్‌లోనే. అంతకంటే ముందు ఆయన ఒక జస్ట్ ఆ సంఘటన కంటే ముందు ఆయన ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఆ సెల్ఫీ వీడియోలో నిజంగా వాళ్ళు పడే బాధలు ఎట్లుంటాయి కళ్ళకు కట్టినట్లు చూపించారు. నమస్కారం అయ్యా, మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో అందరూ దొంగలు డెకాయిట్లు ఉన్నారయ్యా. ఐజీ మేడం తిరుపతి పర్యటనకు వెళ్ళినప్పుడు వాహనం యొక్క వీలులో ప్రాబ్లం వచ్చింది, రిపేరీ చేయించాను. వాహనాల మరమ్మతులకు ఇంకా ఎంత ఖర్చు చేయాలి? 3వ నెలలో 21,000 పెట్టుకున్నా. అంతకుముందు వైజాగ్ నుంచి వస్తుంటే యాక్సిడెంట్ కావడంతో 65,000 ఖర్చు చేశా. మా అమ్మ ఉండిలో దాచుకున్న డబ్బులు కూడా వాడుకుంటున్నా. ఇంకా ఎక్కడి నుంచి తీసుకురావాలయ్యా? ఆఫీస్కి ఇచ్చిన డబ్బులు ఎక్కడా అని ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అందుకే కత్తితో పొడుచుకొని చనిపోవాలనుకున్నా. ఆఫీస్లో అందరూ దొంగ నా కొడుకులు తయారయ్యారు. నీతి నిజాయితీగా పనిచేసేవాడికి కాలం ఎక్కడుంది? ఏపీఎస్పీ బెటాలియన్ నుంచి కన్వర్షన్లో వచ్చిన మమ్మల్ని చిల్లర నా కొడుకులుగా చూస్తున్నారు. అదే మా బాధ అంటూ ఆయన తల బాదుకుంటూ ఏడుస్తూ కత్తితో ఛాతీలో పొడుచుకుంటూ ఉంటే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. వాళ్ళని చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు. ఇది ముమ్మాటికి నిజం. చివరికి వాహనాలు రిపేర్కి కూడా డబ్బులు ఇవ్వట్లేదట, సొంత డబ్బులు పెట్టుకున్నారు, అది ఇవ్వట్లేదట. ఏముంది, చెడిపోతే రోడ్డు మీద వదిలేసి నిలబడాలి. ఇంకా ఏం చేస్తారు వాళ్ళు? తిడతారు, చూసుకోవాలి కదా ముందు అది ఇది అని. చూసుకోవాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి కదా. పెద్ద పెద్ద ఆఫీసర్లు ఏమో స్టైల్గా వెనకాల కూర్చుంటారు. ఎంత దారుణం చూడండి. వాహనాల నిర్వహణకు సపరేట్గా వెల్ఫేర్ నిధులు ఉంటాయి. ఆ పర్యవేక్షణ మొత్తం ఎస్పీ ఆధ్వర్యంలో ఉంటుంది. మరేంటి అలాంటి దగ్గర ఇలాంటి ఘటనలు జరగడం? పోలీస్ సేవలో పరిస్థితి చూడండి, దారుణం. ఆసుపత్రిలో పోరాడుతూ ఉన్నాడు. ఇట్లా నిర్ణయాలు తీసుకొని ఎందుకు కుటుంబాలను కానీ రోడ్డున పడేస్తారు? మరి ఏందో మరి పాపం అనిపించదు.